మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాగ్రహం నుంచి తప్పించుకునేందుకే ఫోన్ ట్యాపింగ్ కేసు పేరిట రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలు నడిపిస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా ఒక్కటంటే ఒక్క హామీ, 6 గ్యారెంటీల్లో ఒక్క గ్యారెంటీ కూడా నెరవేర్చకపోవడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో ప్రజాగ్రహం చవి చూసిన కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో అలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ కేసు తెరపైకి తెచ్చినట్లు చర్చ నడుస్తోంది. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ను వరుసగా సిట్ విచారణ పేరిట ఇబ్బందులకు గురి చేస్తే బీఆర్ఎస్ పార్టీ నైతిక స్థైర్యం దెబ్బతింటుందని కాంగ్రెస్ పార్టీ భావించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ప్రజలు 6 గ్యారెంటీలు ఇచ్చిన హామీలు అడిగితే అగో కేసీఆర్ సిట్ విచారణ అంటూ వారి దృష్టి మరల్చి ఓట్లు దండుకునే కుట్రగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఏది ఏమైనా కేసీఆర్ ని సిట్ విచారణ చేయడం తెలంగాణ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. అయితే కేసీఆర్ ను విచారణ చేయడం అనేది మున్సిపల్ ఎన్నికల్లో తమకు అనుకూలంగా మారుతుందని గులాబీ పార్టీ భావిస్తోంది. మరి ఈ విచారణతో ఏం జరుగుతుందో కామెంట్ చేయండి.